హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను నేను. మీరైతే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు, చాలామంది లైక్ చేస్తున్నారు, అదేవిధంగా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకోసం నేను మంచి మీరు అడిగినటువంటి ఏదైతే మీరు కామెంట్ చేస్తున్నారో, ఏదైతే మీకు అనుమానాలు ఉన్నాయో, ఏదైతే ప్రశ్నలు మీరు అడుగుతున్నారో ఆ ప్రశ్నలే నేను మీకు వీడియోల రూపంలో అందిస్తాను. ఇక ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఇది మీరు అడిగినటువంటి ఇంపార్టెంట్ వీడియో అన్నా. మరి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు ట్రైనింగ్కి ఏమేమి పట్టుకెళ్ళాలో మీరు చెప్పారు. అయితే ఇంకా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. షూస్ కానీ, అసలు ట్రైనింగ్లో యూనిఫామ్ కానీ, అసలు గవర్నమెంట్ మనకేమిస్తుంది, మనం పట్టుకెళ్ళే ఐటమ్స్ చెప్పారు. మీరు ఏమేమి పట్టుకెళ్ళాలో, మనం ఏమేమి క్యారీ చేయాలో చెప్పారు. గవర్నమెంట్ మనకి ఏమిస్తుంది అని చెప్పేసి అడిగారు. దానికి సంబంధించి ఈ వీడియో నేను మీకు అందిస్తాను. యాక్చువల్గా అయితే ఆ ఐటమ్స్ అన్నీ మీకు చూపించాలి, కానీ నేను డ్యూటీలో ఉన్నాను కాబట్టి వాటన్నింటినీ మీకు చూపించలేనటువంటి పరిస్థితి. నాకు దొరికినటువంటి సమయంలో మీకోసం నేను ఒక వీడియో చేస్తాను. దొరికిన సమయాన్ని వినియోగించుకుని మీకోసం నేను వీడియో అందిస్తాను. కాబట్టి ఆల్మోస్ట్ మీరు వినండి, తర్వాత మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఇక మనం ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, షూస్ పట్టుకెళ్ళాలా, ఇంకేం పట్టుకెళ్ళాలా, యూనిఫామ్ మనం కుట్టించుకోవాలా, షార్ట్స్ మనం పట్టుకెళ్ళాలా, కాకి నిక్కర్స్ మనం పట్టుకెళ్ళాలా, అసలు ఏం పట్టుకెళ్ళాలా అన్నయ్య అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీ దగ్గర పీటీ షూ ఉందనుకోండి, పీటీ షూ పట్టుకుని వెళ్ళండి. చెప్పర్స్ ఎలాగ మీరు తీసుకెళ్తారు కాబట్టి ఇంకా గవర్నమెంట్ ఇచ్చేది చూద్దాం. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ట్రైనింగ్లో ఏ ఐటమ్స్ ఇస్తుందో నేనైతే మీకు షార్ట్ కట్లు చెప్తాను. మన వీడియో అయితే ఫుల్గా చూడండి. మీరైతే స్క్రిప్ట్ చేయొద్దు. స్క్రిప్ట్ చేస్తే మీకు ఏం అర్థం అవ్వదు. గవర్నమెంట్ ఒక కిట్ ఇస్తుంది, కిట్ అంటనమాట గవర్నమెంట్. ఆ కిట్ బ్యాగ్లో ఏపీఎస్పీకి కానీ సివిల్కి కానీ, ఏపీఎస్పీకి అయితే కిట్ బ్యాగ్ ఇస్తుంది, సివిల్కి అయితే ఒక పెట్టిచ్చి ఆ పెట్టితో పాటు ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ సప్లై చేస్తుంది అనమాట. వాటిలో ఏమేమి ఉంటుందంటే ఒక గ్రౌండ్ షీట్ ఉంటుంది. గ్రౌండ్ షీటు మనం ఎంతైతే పొడవున్నామో అంత పొడవున 4x6 సైజులో ఉంటుంది ఒక గ్రౌండ్ షీటు. ఎందుకు ఆ గ్రౌండ్ షీట్ ఇస్తారంటే, మనం గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు యోగా క్లాసులు చేసేటప్పుడు కానీ, యోగా క్లాసెస్ ఉంటాయన్నమాట. వెపన్ క్లాసెస్కి సంబంధించినప్పుడు వెపన్స్ ఆ గ్రౌండ్ షీట్ మీద పెట్టవలసి ఉంటుంది. అలాగే పడుకోవడానికి అవుట్ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు, ఒక విధంగా చెప్పాలంటే ఈ గ్రౌండ్ షీటు మనం ట్రైనింగ్ చేస్తున్న స్టార్టింగ్లో ప్రారంభమవుతుంది. మనం రిటైర్ అయ్యేంత వరకు ఆ గ్రౌండ్ షీటు అంటే ఆ షీటే ఉంటుందంటే, అది కాకపోతే ఇంకో షీట్ అయినా కొనుక్కొని గ్రౌండ్ షీట్ అయితే మన దగ్గర క్యారీ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికి ట్రైనింగ్లో అయితే గవర్నమెంట్ గ్రౌండ్ షీట్ ఇస్తుంది. ఒక బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్ దాన్ని అవర్ శాక్ అంటారు. అవర్ శాక్, అందులో మనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ క్యారీ చేస్తాం. 3.2 పరిగెట్టేటప్పుడు ఆ అవర్ శాక్ వేసుకుని పరిగెట్టాలి మనం. అవర్ శాక్ ఒకటి ఇస్తుంది. 4 రకాల షూలు ఇస్తుందండి. 4 రకాల షూ ట్రైనింగ్లో. పొద్దున్నే మనం పీటీ చేయడానికి పీటీ షూ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనం యూనిఫామ్ వేసుకొని పెరడి చేసేటప్పుడు దాన్ని ఆమ్నేషన్ షూ అని కానీ, లాంగ్ షూ కానీ అని అంటారన్నమాట. లాంగ్ షూ అంటారు, ఆమ్నేషన్ షూ అంటారా, బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట. దీంతో మన సర్వీస్ అంతా కూడా ఏపీఎస్పీ వాళ్ళు అయితే దాంతో మొత్తం సర్వీస్ అంతా కూడా డ్యూటీ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కట్ షూ ఉంటుంది, ఆ బ్లాక్లోనే కట్ షూ అనమాట. అది లాంగ్ షూ అనేది పొడవుగా ఉంటే, కట్ షూ అనేది మన యాంకిల్స్ దగ్గర కట్ అయిపోయి ఉంటుంది, అదొకటి ఇస్తారు. తర్వాత జంగిల్ షూ అనమాట. జంగిల్ షూ అనేది కూడా ట్రైనింగ్లో మనకి ఇస్తుంది. ఈ 4 షూలు గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా హ్యాంక్లెట్స్ ఉంటుంది. హ్యాంక్లెట్స్ మనం ఏదన్నా ఏజెన్సీలో కానీ, బయటికి వెళ్ళేటప్పుడు కానీ, ట్రైనింగ్ పర్పస్లో ఎటువంటిది లోపలికి వెళ్ళిపోకుండా ఒక హ్యాంక్లెట్స్ ఉంటాయి కాళ్ళు కట్టుకోవడానికి కింద. ఆ హ్యాంక్లెట్స్ అయితే ఇస్తుంది. నెత్తి మీద పెట్టుకోవడానికి క్యాప్ అంటాం కదా, క్యాప్లు ఇస్తుంది. యూనిఫామ్లు 2 జతలు యూనిఫామ్లు ఇస్తారు. అది సైజు ఎలాగన్నా మన సైజు ఎలాగిస్తారంటే, మ్యాక్సిమం ఎవరి సైజు ఏంటో అడిగి ఆ సైజు ఇవ్వడానికి ట్రై చేస్తారో
ఒకవేళ సైజులు మారినట్లయితే ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు కదా, ట్రైనింగ్ మనతో పాటు చేసేవాళ్ళు ఉంటారు, అందరూ ఒక విధమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు మార్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాది డబుల్ ఎక్స్ఎల్ అనుకోండి, నాకు ఎమ్ కానీ ఎల్ కానీ ఎక్స్ఎల్ కానీ వచ్చిందనుకో, వేరొకరికి వేరేది వస్తుంది కదా, ఆ విధంగా షిఫ్ట్ చేసుకుంటాను అనమాట. పీటీ షూలు పొద్దున్నే మ్యాక్సిమం ఎక్కువ ట్రైనింగ్లో పీటీ షూ కాకి నిక్కర్స్ తోటే మనకు పని ఉంటుంది ట్రైనింగ్లో. కాబట్టి 2 పీటీ షర్ట్స్ ఇస్తారు. పీటీ షర్ట్స్ మనం కూడా ఒక 2 కొనుక్కోమని చెప్పాను నేను లాస్ట్ వీడియోలో. అదేవిధంగా 2 షార్ట్స్ ఇస్తుంది గవర్నమెంట్, 2 షార్ట్లు ఇస్తుంది. బెల్ట్ ఒకటి ఉంటుంది, పోలీసుకి సంబంధించినటువంటి బెల్ట్ ఇస్తారు. బెల్ట్ కూడా మనకిస్తారు, ఎందుకంటే యూనిఫామ్ వేసుకునేటప్పుడు బెల్ట్ క్యారీ చేయాలి. అదేవిధంగా వెపన్కి పెట్టుకోవడానికి స్లింగ్ అయితే ఒకటి ఉండాలి. అది ఆన్ డ్యూటీలోకి వచ్చిన తర్వాత కానీ అక్కడ కానీ, ఎందుకంటే మనకి వెపన్తో ఎక్కువ క్లాసెస్ ఉంటాయి, వెపన్తో ఫైరింగ్ అనేది చేస్తాం మనం. మన ట్రైనింగ్లో ఫైరింగ్ ఉంటుంది కాబట్టి వెపన్ కంపల్సరీగా ఒక సిల్లింగ్ అంటారు, స్లింగ్ అంటారు. ఒక సిల్లింగ్ అయితే గవర్నమెంట్ ఇస్తుంది. అదేవిధంగా మనం పడుకోవడానికి ఒక బ్లాంకెట్ అంటాం, చలి పెట్టకుండా ఒక షద్దర్ లాంటిది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉన్నటువంటి షద్దర్ లాంటిది, అది కూడా గవర్నమెంట్ ఇస్తుంది. మనం పడుకునేటప్పుడు గవర్నమెంట్ మనకి బెడ్ ఫెసిలిటీస్ ఇస్తుందా అని చెప్పేసి అడిగారు. కంపల్సరీగా ట్రైనింగ్లో బెడ్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, పైన మంచి ఫ్యాను, బెడ్ ఉంటుంది, బెడ్షీట్ వాళ్ళు ఇస్తారు. మనమైతే పిల్లో మనం పట్టుకెళ్ళాలి, తలదిండి అనేది పిల్లో మనం పట్టుకెళ్ళాలి. నెట్ ఇస్తారండి, నెట్ అంటే దోమలకు సంబంధించిన దోమతెరాలు ఇస్తారు ట్రైనింగ్లో, దోమతెర ఇస్తారు. వాటర్ బాటిల్ కూలింగ్ ఉండాలి, మనం ఎక్కువ పరిగెట్టడం వల్ల బాడీలో చాలా వేడి పుడుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే వాటర్ బాటిల్ కూలింగ్ ఉంటుంది అనమాట, అటువంటి కూలింగ్ వాటర్ బాటిల్ వాళ్ళు ఇస్తారు. ఇలాగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి ఏ ఆర్టికల్స్ కావాలో అన్ని ఆర్టికల్స్ కూడా గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. గ్రౌండ్ షీట్ కానీ, 4 రకాల షూలు కానీ, దానికి సంబంధించిన అవర్ సాక్ కానీ, బ్లాంకెట్ కానీ, యూనిఫామ్స్ కానీ, పీటీ షర్ట్స్ కానీ, బెల్ట్ కానీ, క్యాప్ కానీ, స్లింగ్ కానీ, ఇలా నెట్, దోమతెరలు కానీ, ఇవన్నీ కూడా గవర్నమెంట్ ట్రైనింగ్లో మనకి ఫ్రీగా ఇస్తుంది. గవర్నమెంట్ ట్రైనింగ్ చేసేటప్పుడే మనకి కేటాయిస్తుంది. చాలామంది అడుగుతున్నారు, అన్న మేము వెళ్ళేటప్పుడు పీటీ షూ క్యారీ చేయాలా, షూలు ఏమన్నా మేము కొనుక్కోవాలని చెప్పేసి అడుగుతున్నారు. మీ దగ్గర ఉంటే వేసుకుని వెళ్ళండి, మీరు ఫ్రీ టైంలో కానీ బయట తిరగడానికి కానీ ఆ విధంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అక్కడైతే ఖచ్చితంగా వెళ్ళిన తర్వాత ఎవరి కిట్ బ్యాగ్ వాళ్ళకి ఇస్తారు. ఆ కిట్ బ్యాగ్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, ఆల్ ఐటమ్స్, ట్రైనింగ్కి కావాల్సినటువంటి మొత్తం ఐటమ్స్ ఉంటాయి. ఈ విధంగా ట్రైనింగ్కి సంబంధించినటువంటి అన్ని ఆర్టికల్స్, ఏ వస్తువు అవసరమో అన్ని వస్తువులు ఫ్రెండ్స్ మరి గవర్నమెంట్ అయితే మనకైతే సప్లై చేస్తుంది. కాబట్టి మీరైతే ఏమీ వర్రీ అవ్వకండి. మీకు ఫస్ట్ అలాగ అనిపిస్తుంది. నేను కూడా వీడియోస్ మీరు ఏది అడుగుతున్నారో దానికి సంబంధించిన వీడియోలు చేస్తున్నాను. ఏమేది ఉన్నప్పటికీ కూడా అంత హ్యాపీగా ఉంటుంది, మీరు ఏమి టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అక్కడ ఒకవేళ యూనిఫామ్లు పెద్ద సైజు వచ్చాయనుకో, పక్కనున్న ఫ్రెండ్కి చిన్న సైజు వస్తుంది కదా, వాళ్ళ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవటమే, మార్చుకుంటాం. ఆ విధంగా ట్రైనింగ్ అయితే చాలా హ్యాపీగా గడుస్తుంది. మన వీడియోస్ అయితే చూడటం మర్చిపోకండి, చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు తెలియపరచండి. నేనైతే మీకు ఏ అనుమానం ఉన్నా దాన్ని నివృత్తి చేస్తాను, ఖచ్చితంగా మీకైతే నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.